హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. చాలా మంది భోజనం చేసిన తర్వాత ఒక్క పొడిని నోట్లో వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఒక్క పొడిని నేరుగా నోట్లో వేసుకోవడం అనేది సరైనది కాదు. ఎందుకంటే మనకు ప్రమాణం తెలియజేస్తుంది ఏంటంటే, అనిధాయ ముఖే పర్ణం పూగం ఖాదతి యోనరః దశజన్మ దరిద్రశ్చ మరణే నహరిం స్మరేత్ అని చెప్పి, లేదా అనిధాయ ముఖే పర్ణం పూగం ఖాదతి యోనరః సప్తజన్మ దరిద్రస్యాత్ నరకేచ నిమజ్జతి అని చెప్పి, ఎవరైతే సున్నం రాసినటువంటి తమలపాకుని నోట్లో వేసుకోకుండా ఒక్క పొడిని నేరుగా నోట్లో వేసుకుంటారో వారు 7 జన్మల పాటు దరిద్రుడై పుడతాడు. అలాగే అత్యంత ఘోరమైనటువంటి నరకానికి ప్రయాణిస్తాడు. కావున ఎప్పుడూ కూడా ఒక్కపొడి వేసుకునే సందర్భంలో తాంబూలంగానే నోట్లో వేసుకోవడం మంచిది. అంటే సున్నాన్ని అంటించినటువంటి తమలపాకుతో పాటే ఆ ఒక్కపొడిని వేసుకోవడం అనేది సరి అయినది. హరే శ్రీనివాస్.